తెలుగు ఫిలిం జాబ్స్ వారు అందిస్తున్న రంగస్థల కళాకారుల సమాఖ్య ద్వారా మరొక ఆణిముత్యం పద్యాలను అలవోకగా పాడుతూ పద్యంలో యొక్క మాధుర్యాన్ని ఆయనే ఆస్వాదిస్తూ ఆ పద్యం యొక్క ప్రభావాన్ని జనాల్లోంచి ఉర్రూతలొగించే మరొక కళాకారుడు రంగస్థల కళాకారుల అభిమాన సమాఖ్యలో ప్రముఖ సభ్యులు వడ్డే సూర్యప్రకాష్ గారు ఈరోజు మనకి ఇక్కడికి విజయించడం జరిగింది. వారు వృత్తిరీత్యా అడ్వకేట్గా పనిచేస్తూ హైకోర్టులో ప్రవృత్తి రీత్యా ఈ పద్యాల మీద ఉన్న అభిమానంతో ఈ పద్యాలను మనకు ముందుకు వినిపించడానికి ఇక్కడికి ఇచ్చేశారు. నమస్కారం సూర్యప్రకాష్ గారు. నమస్కారం. ఈ పద్యాలను ఇంత అలవోకగా పాడుతూ అనేక ప్రముఖ సంస్థల్లో మీరు పాల్గొని విజయ పతాకాన్ని ఎగరేస్తున్న ఈ తరుణంలో ఈ పద్యం మీద మమకారం మీకు ఎప్పటి నుంచి కలిగింది? ఈ పద్యాలు పాడాలనే కుతూహలం మీరు ఎప్పటి నుంచి అనుకున్నారు? నాకు వాస్తవానికి ఇది భగవద్ ఆశీర్వాదం, మా తల్లిదండ్రుల యొక్క భిక్ష. అయితే ప్రత్యేకించి ఈ పద్యం ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి మా పెత్తండ్రులైనటువంటి వడ్డీ శ్రీరామూర్తి గారు, వడ్డీ శేషగిరిరావు గారు దీనికి బీజం నాటారు. నా తల్లిదండ్రులు చాలా ప్రోత్సాహం ఇచ్చారు. మాది వస్తుత విజయవాడ అవటం మూలన కనకదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రుల్లో ప్రతి ఏడాది కూడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. అందులో ముఖ్యంగా శ్రీ వేదాంతం రాఘవయ్య గారు, శ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారి యొక్క భామకలాపం తదితరమైనటువంటి కార్యక్రమాల్లో నేను మొట్టమొదటిగా ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. ఈ యొక్క పద్య నాటకం కానీ, పద్యానికి సంబంధించినటువంటి రూపకాలలో కానీ నేను నా యొక్క బీజం ఆ రోజునే పడింది. అలాంటి ప్రముఖ వ్యక్తులు పాడుతుంటే చూసి ఇన్స్పైర్ అయ్యారు కదా. మీరు మొదటి పద్యాన్ని ఎప్పుడు పాడారు? ఆ పద్యం ఏమైనా మీకు గుర్తుందా? మొట్టమొదటి పద్యం అంటే రాగయుక్తంగా నేర్చుకోపోయినప్పటికీ మా పెద్ద తండ్రి గారు పాడినటువంటి వినాయకుని స్తుతిస్తూ పాడినటువంటి పద్యాలతో నేను మొట్టమొదటి ప్రారంభించాను. విన్నది కూడా అది. ఆ పద్యాన్ని ఒకసారి మీకు వినిపిస్తాను. ఆహా, మా భాగ్యం. మన కార్యక్రమం కూడా వినాయక ప్రార్థనతో ప్రారంభం అవుతుంది. చక్కగా ఆ పద్యాన్ని మా అభిమానులకి వినిపించండి. అంకము చేరి శైల తనయా తన దుఃఖములాడు వేళ బాల్యాంక విచేత తొండమున అవలి సంకబళింపబోయి అవంక కుజంబుగానక అహివల్లభువారముగాంచినట్టి వే మృణాలంకుత శంకనంటడి గజాసుని గొల్తు అభీష్ట సిద్ధికై. ఇంత గంభీరమైన కంఠంతో మీరు అలా పద్యాలు అలవోకగా పాడిస్తున్నారు కదా. దీనికి మీరు చేసిన సాధన, ఈ సాధనలో మీకు ఇంత మంచి పద్యం నేను పాడలేదే అనే ఫీలింగ్తో పాడిన పద్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా పద్యాలు ఉన్నాయి. ఎందరో మహానుభావులు పాడినటువంటి పద్యాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక రకంగా అదృష్టం, ఒక రకంగా దురదృష్టం. అదృష్టం ఏమిటంటే గత తరంలో చివరివాడిని. దురదృష్టం ఏంటంటే అంతరించిపోతున్న సమయంలో ఉత్సాహం ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడిని అవటం మూలాన అటు కాకుండా ఇటు కాకుండా కొంత ఆనందం, కొంత దుఃఖంతో ఆ సమ్మేళనతో నడుస్తున్నాయి. ప్రముఖులైనటువంటి ఎందరో గాయకులు, ఉదాహరణకి మల్లా సూర్యనారాయణ శాస్త్రి గారు, మరియు అదేవిధంగా బిఎన్ సూరి గారి యొక్క మహిషాసుర మర్దని, చిన్నతనంలో చూసినటువంటి మహిషాసుర మర్దని కానివ్వండి, లేదని చెప్పాలంటే బాలనాగమ్మ నాటకాలు కానివ్వండి, ఎందరో ప్రముఖులైనటువంటి వ్యక్తుల యొక్క ప్రదర్శనలు. ముఖ్యంగా మా పట్టణంలో ప్రతి శ్రీరామనవమికి 9 రోజుల చొప్పున ఉత్సవాలు జరిగేది. 9 నాటకాల ప్రదర్శన చేసేవాళ్ళు. ఆ రోజు ఉన్నటువంటి మాధ్యమం అదే అవటం మూలాన. కాబట్టి ఎందరో ప్రముఖుల నాటకాలు చూడటం జరిగింది. ఆ రోజు నుంచే చాలా పద్యాలు పాడాలి. అయితే నా మనసులో తీరని కోరికగా ఉన్నటువంటిది ఏంటంటే గయోపాఖ్యానంలో అర్జునుడు వేయాలనుకున్నాను. అది అవకాశం రాలేదు, వస్తుందేమో అని ఆశిస్తున్నాను. తప్పకుండా. ఇన్ని పద్యాల్లో మీకు చక్కటిగా నచ్చినవి, మీరు బాగా ఇన్స్పైర్ అయ్యి చక్కగా ఆనందిస్తూ పాడిన పద్యాలు 2-3 మా అభిమానులకు వినిపిస్తారా? తప్పకుండా అండి. నిజానికి
పద్యం మీద నాకున్నటువంటి మక్కువ చిన్నతనం నుంచి ఉన్నప్పటికీ దాన్ని పర్వత శిఖర స్థాయికి తీసుకువెళ్ళినటువంటి ఆనందాన్ని నాకు అందించినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి కీర్తిశేషులు శ్రీ విద్వాన్ ఎల్లాప్రగడ రామచంద్రరావు గారు. వారి యొక్క సంగీతం నిజంగా ఎంతో లాలిత్యంగా ఉంటుంది. అటువంటి మహానుభావుడికి చిట్ట చివరి శిష్యుడిగా నేను కొంతకాలం మాత్రమే ఆయన సహచరంతో ఆయన యొక్క శిష్యరకంతో కొంత నేను కూడా నేర్చుకున్నాను అనేటువంటి భావన నాకు కలిగించినటువంటి పద్యాలు ఒక 4-5 మీకు వినిపిస్తాను, వినండి. ముఖ్యంగా విశ్వామిత్రుడు మనకు తెలుసు, బల్యపల్లి లక్ష్మీకాంతం గారి ప్రముఖమైనటువంటి నాటకం. ఆ నాటకంలో విశ్వామిత్రుడు, ఆ హరిశ్చంద్ర నాటకంలోని విశ్వామిత్రుడు మరియు వీరభావుడు పద్యాల్ని నాకు వారు నేర్పారు. అందులో ఒక పద్యం మొట్టమొదటిది కళ్యాణి, శుభప్రదమైనటువంటి కళ్యాణి రాగంలో మా గురువుగారు నాకు నేర్పినటువంటి తొలి పద్యం. కళ్యాణి. క్రతుభుక్సంతతి తోడబారి తురలోకంబొండు కల్పించి దివ్య తపశక్తి త్రిశంకునందనునిచే భవ్యుండు వాక్సృష్టికి ప్రతిసృష్టించి బ్రహ్మపదమే రాజ ఋషి సాధించే అట్టి తపోరాశితలంప వాటి గవె వాటిల్లును జయరభము. అదే నాటకంలో చాలా అద్భుతమైనటువంటి పద్యాన్ని మా గురువుగారు చెప్పినటువంటి పద్యం. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు మధ్య నడిచినటువంటి సంవాదంలో మొట్టమొదటి పద్యం. బలగర్వమున కనుమెన్నుగానగా ఇట నీ వారెల్లరూ చేరి మా లలితోద్యానలతా వితానముల నెల్లరు త్రుంచి గగ్గోలుగా ఫలపుష్పంబుల సొంపడంచి కుసుమవ్రాతంబులం రాల్చి మా హరినార్భకంబులం వదిహింబంబోవా ఎటోర్చెదో అదే స్థాయిలో ఒక శతాబ్దం కింద రాసినటువంటి ప్రముఖ నాటకం బల్జేపల్లి వారి యొక్క మిత్రుడు రాచకొండ రామమూర్తి గారు రాసినటువంటి పార్వతీ కళ్యాణంలో నేను శివుడి వేషం వేయడం జరిగింది. అది దానికి మా గురువు గారు ఎల్లాప్రగడ వారు చెప్పినటువంటి పద్యాల్లో 2-3 పద్యాలు వినిపిస్తాను. వనరుహలు ఈ గిరికి వచ్చే భగవత్పిత నను విల్వ ఆ దినమున నేను నిత్య జపదీక్షను పూనికొనంగా వాడు దానిని విపరీత రీతి గంగణించి అదే అవమానమంచు చింతన మురరించుచుంచనియే కోపము తాపము ఏపు చూపగల్ దానిలోని మరొక పద్యం. ఈ కరిని విలాసముగా నేను సృజించితి కాని దీనికి తాకును దృష్టి దోషమని తాను దలంచి విధాత ఎంతయో వ్యాకులతనుంది దుష్టి పరిహారముగా మెడయందు గట్టెనో కాక
ఒక లింగమాప చనుగట్టుల పట్టున ముటియాడునే ఏ ఏ అదే నాటకంలో ఇంకొక పద్యం చంద్రకోశ్. కాల్చితి అగ్నిహోత్రమునన్ కాల్చితి అగ్నిహోత్రమునన్ కాని మరుడొక బూచు వేషముందాల్చి పగంగదల్చి బహుదాశ్రమం పెట్టుతున్నవాడు నే గెల్చితి ఎల్లవారి నన్న కీర్తి అదేటికి నాకు తుంట విల్దాల్చిన మానిని గెల్వదగు ఆముయు ల్యాముయు లేని వానినన్ కాల్చితి అగ్నిహోత్రమునల్. ఇదే నాటకంలో ఇంకొక అత్యద్భుతమైనటువంటి పద్యం వారు బీప్లాస్ రాగంలో కూర్చడం జరిగింది. అందరికాపెకు మిగుల అంతరమున్నది అందమందు ఆ మంద శుచిస్మితాశ శశిమండలమించుక అంత ఎత్తి ఆ సుందరి మాటలాడు నడ చూచిన గాని అటి ఆనందము చెప్పిన తరుగునా ముని నాయక నాకు ఈడన్. మీరు ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లోను తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలోను చాలా చోట్ల ప్రతి నాయకుడిగా వేషాలు వేస్తూ ఆ పౌరాణిక పద్య నాటకంలో ప్రతి నాయకుడి పాత్రను రంజింపజేస్తూ చక్కగా పద్యాలు పాడుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారట. మరి ఇటువంటి వాటిల్లో మీరు ఈ మధ్యకాలంలో వేసిన నాటకాల వివరాలు, మీరు మొట్టమొదటిగా వేసిన నాటకం, అందులోని పద్యం, ఈ మధ్యకాలంలో వేసిన ఈ వివిధ నాటకాల్లో మీకు ఇష్టమైన పద్యాలు. ఈ మధ్యకాలంలో అంటే సతీ సావిత్రి నాటకం, అంతకుముందు శ్రీకృష్ణ సత్య, అంతకుముందు శ్రీ గణపతి మహత్యం. ఇవి గత కొద్ది కాలంలో ప్రదర్శిస్తున్నటువంటి నాటకాల్లో ప్రముఖమైనటువంటి నాటకాలు. అందులో సతీ సావిత్రి అనేటువంటిది ఇంకా పూర్తి ప్రయత్న రూపంలోకి వస్తుంది. అందులో ఒక పద్యం. దిక్పాలతది బంది దీశాలి భుజశాలి దుర్నిరీక్షణ తేజ తుల్య ఘనుడా అఖిల లోకవశిత నిఖిల జీవన జయ భయార్త ఖేదన కర కీర్తి వహుడా ఆదిత్య శత్రుష దుర్భేదిత సమభాస్వదాకృతి నిరత సధర్మ ప్రియుడా ప్రేమ వాత్సల్య అప్రియ సమరీతి విధాన జీవదళల దండధరుడా హరి విరంచి పురహరు దోహారుల నడు పాప సంచిత పరిహార రూపమైన దక్షిణాధీశ నిర్వాణ శిక్షణాఖ్య రవి కుమారుడ యముడ సురపతి సగుడా. ఈ పౌరాణిక పద్య నాటకంలో నాయకుడికి ప్రతి నాయకుడికి చక్కటి వ్యత్యాసాన్ని కనబరుస్తూ ఉంటారు కదా. అటువంటి వాటిలో మీకు బాగా నచ్చి అబ్బా ఈ ప్రతి నాయకుడి పాత్ర నేనే వేయాలి, నాకే కావాలన్న పాత్రలు ఏమైనా మీకు ఉన్నాయా? ఉన్నాయండి, చాలా పాత్రలు ఉన్నాయి పౌరాణిక పద్య నాటకాల్లో. నేనుగా వేయాలి అనుకునేటువంటి పాత్రలు అయితే అందులో ముఖ్యమైనటువంటి వాటిల్లో శివమహాదేవుడు, దాన్ని నేను పార్వతీ కళ్యాణం అంటే గిరిజా విలసం నాటకంలో వేసి పూర్తి చేసుకున్నాను నా యొక్క కోరికను. దాని తర్వాత అదే స్థాయిలో బలమైనటువంటి కోరుకున్నటువంటి పాత్ర యమధర్మరాజు.
దాన్ని నేను నా చిన్నతనంలో చూసినటువంటి ఉమ్మడి కుటుంబం ఎన్టీ రామారావు గారు, నటదురంధరుడు ఎన్టీ రామారావు గారు నటించినటువంటి ఒక చిన్న బిట్ అయినప్పటికీ కూడా ఆ ఉమ్మడి కుటుంబ నాటకంలో సినిమాలోని ఈ యొక్క సతీ సావిత్రి ఘట్టం నన్ను చాలా హత్తుకుంది. అందులో ఆ యమ పాత్రధారి ఆయన యొక్క హావభావాలు, ఆ యొక్క డెప్త్, అది భగవదానుగ్రహం వల్ల ఈ మధ్యలో తీరుతోంది. అందులో ఇంకొక పద్యం మీకు వినిపిస్తాను, వినండి. సంభవమే నరాధముల స్థాయికి నా విధి అడ్డువేయుటల్, సంభవమే నశింపకయ సైబగదాలడి శక్తియుక్తులు, సంభవమే తదేకదరి సద్గతి మాతను గొల్చు సాధన, సంభవమే విశుద్ధ గుణ సాధ్వికి కాలుని ఒడ్డి గెలుచుడల్, సంభవమే సంభవమే సంభవమే. అదేవిధంగా మెచ్చినటువంటి ఇంకొక పాత్ర, నాకు పేరు తెచ్చిన పాత్ర భీముడు. నిజానికి పాండవ ఉద్యోగ విజయాల్లో భీముడు పాత్ర, అట్లాగే విజయాల్లో కూడా నేను భీముడు పాత్ర వేసి నంది పోటీలకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ప్రతినాయకుడిగా మెచ్చినటువంటి పాత్ర, నాకు నచ్చినటువంటి పాత్ర దుర్యోధన సార్వభౌముడు, ముఖ్యంగా రాయబార సీనంలో. అందులో మా గురువు గారు అయినటువంటి శ్రీ ఎల్లాపరగడ వారు నేర్పినటువంటి ఒక 2-3 పద్యాలు మీకు మొచ్చుగా వినిపిస్తాను, వినండి. బలగర్వమున కనుగానక ఇట మీ వారెల్లరు అనేటువంటిది మామూలుగా మనం గిరిజా కళ్యాణంలో లేదా ఈ షణ్ముఖ ప్రియనే మనకి గురువుగారు పార్వతీ కళ్యాణంలోనూ హరిచంద్రుడు చెప్తే, ఈ యొక్క దీనిలో ఆయన మార్చినటువంటి బాణి, 5 ఇచ్చిన చాలును లేదేని అని చేత నిజము లెండను దాయాదులు కబురంపిన నే నీదలచిన వారికి ఓడుడే అగుగాదే, వారికి ఓడుడే అగుగాదే, సమరము సేయరే బలము జాలిన పెళ్ళము పెరవారి చేద కటకటంబడ చూచు ఊరకుందురే, మమతయు గొంకు మానము అవమానము సిగ్గును లేని వారి నయము తగునయ్యా, భూమి బదులందరూ నవ్వరటయ్యా నవ్వరటయ్యా చేసిన రోభయుండును నేను తమ్ముడును సంగ్రామంబులో నిల్వా, నాకాధీసుండరు దెంచుగాక ఎదుర చక్యంబే వృధా ప్రాతిగాని ధర్మం బలి కానకే కొదురె 12 తేజోబల ప్రాభాణ్యంబుగలట్టి రాజగొడుగుల్ పౌరవ్య వంశాగ్రిణీ. సూర్యప్రకాష్ గారు, ఈ నాటకం వివిధ కళల సమూహం, వివిధ ప్రక్రియల యొక్క ప్రతాపమే ఈ నాటకం. ఈ నాటకంలో ఈ కళాకారులు, ఈ పద్య కళాకారులు ఒక పడికట్టుతో పాడుతూ ఉంటారు. వారికంటూ ఒక స్థాయిని, ఒక గుర్తింపుని తెచ్చుకోవడం కోసం వారికి ఆయన అనుగుణంగా రాగాలని పాడుతూ ఒక పడికట్టుని చేస్తూ ఉంటారు. ఆ విధంగా మీరేమైనా ప్రయత్నాలు చేసి మీకంటూ ఒక ప్రత్యేకతని చాటుకున్నారా? దానికి మీరు ఏ విధంగా కృషి చేశారు? ఆ విధమైన పద్యాలు ఏమైనా మాకు
అభిమానులకు వినిపిస్తారు? తప్పకుండానండి. మా గురువు గారు రామచంద్రరావు గారికి ఈ యొక్క రాయబారంలోని దుర్యోధన నేర్పే ముందు వారిని ఒకటి కోరాను నేను. ఏమంటే గురుగారు, చాలామంది చాలా మహానటులు ఈ యొక్క పాత్రను వేశారు. అయితే ఆ పాత్రలకి దూరంగా ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి దుర్యోధనుడిగా నేను చూపించాలనుకుంటున్నాను ప్రేక్షకులకి, ప్రజలకి. తత్సంబంధంగా విధంగా సంగీతంలో కూడా ఆ విధమైనటువంటి మార్పులు చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి పద్యాలు నాకు పూర్తి చేసి చెప్పండి అంటే పాపం వారు చెప్పడం జరిగింది. ఎల్లాపల్లి రామచంద్రరావు గారు వారు చేసినటువంటి ఒక సహజంగా మనం రాయబారంలో ప్రతివారు పాడేటువంటి పద్యం శహనాలో పాడుతుంటారు. ఇప్పుడు నేను పాడబోయే పద్యం కానీ గురువుగారు దాన్ని మార్చి కాదు, దీన్ని నీలాంబరిలో పాడితే ఎట్ట ఉంటుందో చూడు అని చెప్పారని నేర్పడం జరిగింది. ఆ ఒక పద్యాన్ని మీకు వినిపిస్తాను. చచిన క్రీడి చచినను, చచిన క్రీడి చచినను, చావని నల్వురు, చావని నల్వురు, మాకు 5 ఊళ్ళిచ్చిన చాలు నంచు అడుగరే. అప్పుడందరూ మీరు చెప్పరే, ఇచ్చకము లేలయాడెదరు. అప్పుడెల్లరు చూడగా జూదమందు కోల్పుచ్చిన భాగము మరలలోగొన చూడరే. నేడు వీరులై ఇచ్చకములేలయాడెదరు. అప్పురెల్లరు చూడగా మీరెల్లరు చూడగా జూదమందు కోల్పుచ్చిన భాగము మరలలోగన చూడరే. నేడు వీరులై, నేడు వీరులై. అదేవిధంగా అదే నాటకంలో ఇంకొక పద్యం సాధారణమైనటువంటి బాణిని పక్కకు పెట్టి కొత్తగా మలిచి ఇది ఫీల్ రాగంలో చెప్పడం జరిగింది. నాకు నచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్యం మా గురువు గారిది. పాండవ పక్షపాతము భవన్ మతమున్ మరలించెగాక, ఆ ఖండల నందనుండు తమ కన్న పరాక్రమశాలియే. అది అట్లుండగా ఎన్నడో అయిన యుద్ధము మాట తలతురయ్యా. కానిండు మహాత్మా, కానిండు మహాత్మ, మీకు కృప ఈ గతి వచ్చిన ఏమి చేయుదును. కానిండు మహాత్మ. అదే ఒక నాటకంలో దుర్యోధనుడు అశ్వత్థామతో పాడేటువంటి ఒక పద్యాన్ని కూడా రొటీన్కి భిన్నంగా చేసి చెప్పినటువంటి ఇది. కోపజ్వాల రగుల్పబోకుము, కోపజ్వాల రగుల్పబోకుము, దయాకృపారా వీతాపాయంబగు త్రోవబోవుము. రణవ్యాసంగివై కార్మిక వ్యాపారము విరోధి వర్గముల పై పై చూపి చండాడుమయ్యా. పోరాటము పాడియే మనకు అన్యాయం బిట అన్యోన్యమును. పోరాటము పాడియే. ఈ నవరసాల సమ్మేళనమైనటువంటి ఈ నాటకాల, పౌరాణిక పద్య నాటకాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న సంస్థలు
మీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మీకు అవకాశాలు ఇస్తున్న సంస్థలు, వాటిల్లో మీకు వచ్చిన అవార్డులు కానీ, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తులు కానీ, వాటి గురించి ఏమన్నా కొంచెం మా అభిమానులకు చెప్తారా? తప్పకుండానండి. ఎందుకంటే మనిషి ఏ స్థాయిలో ఉన్నా తన్ని ప్రోత్సహించి తను నిలబెట్టడానికి కృషి చేసినటువంటి, చేయూతనిచ్చి నడిపించినటువంటి వ్యక్తుల్ని మర్చిపోవటం అనేటువంటిది కృతజ్ఞత అవుతుంది. ఈ సందర్భంలో అటువంటి మహాత్ముల్ని, మహనీయుల్ని తప్పకుండా స్మరించుకోవటం నా అదృష్టంగా భావిస్తాను. మొట్టమొదటిగా నా తల్లిదండ్రులు శంకర్రావు గారు, వరలక్ష్మి, మా నాన్నగారు, అమ్మగారి పేరు. తర్వాత మా పెదతండ్రులైనటువంటి వడ్డీ శ్రీరామూర్తి గారు, వడ్డీ శేషగిరిరావు గారు, మా పెదనాన్నగారు అయినటువంటి శేషగిరిరావు గారు రంగస్థల నాటకాలు ప్రదర్శనలో పాల్గొన్నారు ఆ రోజుల్లోనే. తదనంతరం నాకు కాలేజీ స్థాయిలో నేను నా 4వ తరగతిలో మొట్టమొదటిగా రంగు వేషం వేసుకోవడం జరిగింది. అది కూడా పడకసీలు, రాయబారం పడకసీలలో అర్జునుడు పాత్రకు వేసుకోవడం జరిగింది. అయితే అప్పుడు పద్యాల్లో ఇది లేదు కానీ అది నా మొట్టమొదటి ఇదిగా చెప్పచ్చు. తదనంతరం పాఠశాలలో, తర్వాత కాలేజీలోకి వచ్చేసరికి ధారా సత్యనారాయణ శర్మ గారని మా గురువు గారు ఉండేవారు. వారి యొక్క ప్రోత్సాహం, ఆ కాలేజీలో ఉన్నటువంటి ప్రతి అధ్యాపక వర్గం కూడా నన్ను ఎంతో ప్రోత్సహించే. ఆ సమయంలోనే కాలేజీ స్థాయిలో, అదేవిధంగా పీజీ స్థాయిలో యూనివర్సిటీల్లో నేను ఉత్తమ నటుడు, ఉత్తమ రచయిత, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్పీకర్, ఈ వక్తృత్వ పోటీలలో దానిలో కూడా నేను అంతరాష్ట్ర విద్యాలయ పోటీలు అనేకం పాల్గొనడం జరిగింది. వాటిలో అనేకమైనటువంటి బహుమతులు, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు నేను పొందుకున్నాను. ప్రశంసలు పొందున్నాను. పెద్ద పెద్ద వారి యొక్క ప్రశంసలు, ఆశీర్వాదాలని నేను తీసుకున్నాను. తదనంతరం కొంతకాలం ఈ యొక్క వచన నాటకాలకే పరిమితం అవుతూ వచ్చినప్పటికీ కూడా మళ్ళా తిరిగి ఈ మధ్య కాలంలో ఈ 2000 సంవత్సరంకి ముందు నుంచే బాధ్యతల మూలాన కొద్దిగా వెనకడుగు వేసిన, అంత ఉత్సాహంగా చురుగ్గా పాల్గొపోయినా తదనంతరం నేను పాల్గొనడం, మళ్ళీ నేను పూర్తి స్థాయిలో దీని మీద నేను మనసు లగ్నం చేయడం జరిగింది. ఆ యొక్క దీనిలో క్రమంలో నన్ను ప్రోత్సహించినటువంటి గురువులు శ్రీ దేవు ధనుంజయాచారి గారు మొట్టమొదట నాకు పద్యనాటకంలో వేషం ఇచ్చి నన్ను ఉత్తేజపరిచినటువంటి వ్యక్తి. అదేవిధంగా కొట్టే వెంకటాచార్యులు గారు, మరి ఈ మధ్య కాలంలో నన్ను ఆదరించి ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ ఏ నాగభూషణం గారు, వీరందరూ మార్గదర్శకులైతే నాకు ఈ రంగంలో చేయూతనిచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి ఆర్గనైజర్లు అయినటువంటి కాటూరి దేవదాసు, ప్రముఖంగా ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో ఒక స్థాయిలోకి నన్ను తీసుకువెళ్తున్నటువంటి వ్యక్తి శ్రీ పంపన వెంకటేశ్వరరావు గారు. అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయంలో నేను పద్యనాటకంలో డిప్లొమా చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి అధ్యాపక వర్గం అందరూ కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఈ క్రమంలో ఇది కాకుండా ప్రస్తుతగా అప్పుడు వేసినటువంటి నాటకాల్లో భారతీయ విద్యాభవన్లో కూడా నేను చాణక్యుడు, మరి అదేవిధంగా బొబ్బిలి పల్నాటి యుద్ధంలో బొబ్బిలి తాండ్ర పాపారాయుడు పాత్రని, అదేవిధంగా చాణక్యుడు, మరి ఇటువంటి పాత్ర వీర శివాజీ పాత్రలు వేయటం జరిగింది. ఈ మధ్యకాలంలో కూడా అటువంటి దగ్గర పద్యనాటకాలను చేస్తున్నటువంటి దాంట్లో నంది, గరుడ, అదేవిధంగా అభినయ, మరి ఈ మధ్యన అశ్వ అవార్డ్స్ వాళ్ళ దీనికి కూడా కోనేరు సుబ్బరాజు వారి పరిషత్తులకి, అనేక పరిషత్తులకి వాటికి ప్రయత్నాలు చేసి తీసుకెళ్తున్నారు. మార్గదర్శకులు అందరూ ప్రోత్సహిస్తున్నారు. పెద్దలు అందులో ముఖ్యంగా రంగస్థల కళాకారుల అభిమాన సమాఖ్యలో ఉన్నటువంటి కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఒక్కరికి కూడా నాకు వారి యొక్క ఆశీర్వాదాలు అందజేస్తూ, ముఖ్యంగా మూర్తి గారు తదితరులైనటువంటి వారందరూ కూడా మమ్మల్ని ముందుకు వెళ్ళటానికి ఎంతో ఉత్సాహాన్ని దీన్ని చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో మరొకూడనటువంటి వ్యక్తుల్లో హార్మోనియం. ఎందుకంటే ఈ యొక్క పద్యనాటక గాయకుడికి హార్మోనియం యొక్క ఇది లేకపోయినట్లయితే, సహాయం లేకపోయినట్లయితే రాణించడం కష్టం. అటువంటి విషయంలో ముఖ్యంగా నాకు మొట్టమొదటిగా పద్యనాటకాలకి ఈ యొక్క హార్మోనీకి చేసినటువంటి ఆర్ బ్రహ్మానందాచారి గారేంటి, మా గురువు గారు అయినటువంటి శ్రీ ఎల్లాప్రగడ రామచంద్రరావు గారి కీర్తి శేషులు, మహా విద్వాంసుడు, పండితుడు,
వారు కానివ్వండి, అదేవిధంగా పి వేణుగోపాలాచారి గారు అనేటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సూర్మి కొండలరావు గారు, అదేవిధంగా సర్వేశ్వర నాట్య మండలిలో ఉన్నటువంటి వారు కానీ చెప్పని కానీ ఎంతోమంది నన్ను ఒక చిన్న పిల్లవాడిని వేలును పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్తున్నట్టుగా. అయితే అందరి పేర్లు, అందరి ఈ యొక్క ప్రస్తుతి నేను ఇక్కడ తీసుకొచ్చేటువంటి అవకాశం కాలాభావం వల్ల మనం చేయలేము. కానీ ఎందరో మహానుభావులు, నాకు నిజంగా ఆరాధ్యుడైనటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి పాత్ర చిన్నదా పెద్దదా అనేది కాదు, వేసిన పాత్రని పండించగలటమే నటుడి యొక్క ముఖ్య ఉద్దేశం. అదే అతని కర్తవ్యం అని చెప్పినటువంటి మాధవపెద్ది వెంకటరామయ్య గారు నాకు ఆదర్శనీయుడు. అదేవిధంగా నాకు నా చుట్టరగల్లో ఈ విధంగా నా పెద్దండ్రులు అట్టగా నా మామగారు వరుస అయినటువంటి ఈ మధ్యనే పరమపదించారు మరి వేమూరి సీతారామ శాస్త్రి గారు, వారు వరుస మామగారు వరుస అవుతారు. అదేవిధంగా వేమూరి రాధాకృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి సినిమాల్లో మీసాలు పెట్టుకున్నటువంటి ఒక ప్రముఖ పాత్రధారి విజయభాస్కర్, వేమూరి విజయభాస్కర్, వీరందరూ కూడా మనకు అనేక అటు చుట్టరగా అని చెప్పని కాకపోయినప్పటికీ మనలో ఉన్నటువంటి ప్రతిభని ఏదో విధంగా కొద్దిగా వెలికి తీసుకొద్దామని చెప్పిన చేతులు ఆదరుగా ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ తలో చెయ్యి వేసి మీలోని కళని ముందుకు తీసుకొచ్చారు. పాత్ర ఏదైనా పాత్ర యొక్క ప్రభావాన్ని, పాత్ర యొక్క పరిణామాన్ని కాకుండా పాత్రలో లీనమే చిన్న పాత్ర అయినా పండించడమే నటుడి యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మీరు చక్కగా సెలవిచ్చారు. కానీ ఇప్పుడున్న ప్రభావంలో ఈ సినిమా మాన్యం నుంచి జనాన్ని మళ్ళీ పాతతరం వైపు మళ్లించడానికి, ఈ పద్య నాటకాన్ని మళ్ళీ మనం పూర్వ వైభవానికి తేవడానికి మీ వంతు కృషిగా మీరు ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? దీనికి మీరు ఏమైనా మన పద్య నాటకానికి మంచి రోజులు రావడానికి, కృషి చేయడానికి మనం ఏం చేస్తే బాగుంటుందో సెలవిస్తారా? తప్పకుండానండి. ఏ విద్య అయినా నేర్చుకోవాలి అని చెప్పన అంటే మొట్టమొదట కావాల్సినటువంటిది క్రమశిక్షణ. నేర్చుకోవాలనే తపన, తర్వాత క్రమశిక్షణ, తర్వాత సమయ నిబద్ధత. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, రోజుల్లో ఈ మూడు కొద్దిగా కొరవట్టం అనేటువంటిది అందులో నాలాంటి వ్యక్తులకి ముఖ్యంగా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి, తీసుకున్నటువంటి పాత్ర ఇందాకనే ఉటకించిన విధంగా ఏదైనా సరే దానికి పూర్తి న్యాయం చేకూర్చాలి, దానిలో మనిషి కనపడకూడదు, ఆ పాత్ర కనిపించాలి. ఎందుకంటే మనం చాలా నాటకాలు చూసాం, ఒక 2-3 డైలాగులతోనే బ్రహ్మాండమైనటువంటి అద్భుత నటన చూపించినటువంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి స్థాయి నుంచి ఈ రోజున ఏముంది, నాది చిన్న పాత్రే కదా, ఏముందా, ఆ వేటికి వస్తే సరిపోదా, నుంచుంటే సరిపోదా, ఆ డైలాగ్ నేను అనకపోయినా పర్వాలేదా అనేటువంటి స్థాయికి దిగజారడం అనేటువంటిది కొద్దిగా చాలా కొద్దిగా ఏముందండి, చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది మనసుకి, నాలాంటి వాళ్ళకి ముఖ్యంగా. అయితే ఏంటంటే అంత మాత్రాన మనం దీన్ని నిరాశాజనకంగా తీసుకుని ఇద్దరితోనే అంతం అనేటువంటిది కాకుండా చేసేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఇక్కడ అలవడాలంటే చిన్ననాటి నుంచే అలవడాలి. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి తాతలు, వాళ్ళు అమ్మమ్మలు, అటువంటి మా నానమ్మలు, ఇటువంటి వీళ్ళందరూ కూడా ఇదివరకు రోజుల్లో చేసేవారు కాబట్టి ఈ కళ ఇంకా ఇప్పటిదాకా నడుస్తూ వచ్చింది. అది ఏమిటి అంటే భారత, భాగవత, రామాయణాది కావ్యాలని ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చదువుతుండేవాళ్ళు. అది పద్యాల రూపం కానివ్వండి, పాటల రూపం కానివ్వండి, ఆధ్యాత్మిక కీర్తనల రూపం కానివ్వండి, ప్రసంగాల రూపంలో కానివ్వండి, అది అంతర్వాహినిగా నడుస్తూ మన జీవనంలో నడుస్తూ వచ్చినాయి. అందుకోసం అని చెప్పని ఇప్పుడు అది కొరవడింది. కాబట్టి ఈ కళను పునర్జీవనం చేయాలి, పునరుత్తేజం చేయాలి అని చెప్పాలంటే తప్పకుండా పెద్దల యొక్క పాత్ర ఎంతైనా ఉన్నది. తేలిక భావన పనికిరాదు. మన యొక్కది అపారమైనటువంటి మన విజ్ఞాన ఖని, మన భారతదేశం, మన హిందూ సాంప్రదాయం, ముఖ్యంగా మన కళలు, ఇది కళలకు కాణాచేయనటువంటి దేశం. అటువంటి దేశంలో మనకు ఎంతో అంతులేనటువంటి సంపదన ఉంది. ఈ వారసత్వ సంపదని మనం కాకుండా మన పిల్లలకు కూడా మనం దీన్ని ఇచ్చేయాలి అంటే అప్పటి నుంచి, చిన్నతనం నుంచి ఒక బీజం చేసుకుంటూ వాళ్ళు వెళ్తున్నటువంటి దైనందిన కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, ఈ విధమైనటువంటి సంగీత కార్యక్రమాల్లో, పద్య నాటకాల కార్యక్రమాల్లో వాళ్ళని కూడా వెంట తీసుకువెళ్తూ ఉంటే కాలక్రమేణి వాళ్ళకు కూడా అది అలవాటు అవుతుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళకి దాని మీద అభిలాషను కలిగించేటువంటి ప్రక్రియ చేయాలి.
దీనిలో ముఖ్య భాగం ఏంటంటే నా మిస్సెస్ అంటే నా భార్య శ్రీమతి కూడా మంచి పాడేటువంటి దీనిలో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా నా కుమార్తె ఆమె కూడా నృత్యము పాట రెండిట్లో కూడా ఆమెకి అభినవేశాన్ని నేను కల్పించడం జరిగింది. అట్లాగే నా కుమారుడు కూడా నాటకరంగం పట్ల ఆసక్తి ఉండటం కోసమని నేను వేస్తున్నటువంటి నాటకాలకి ప్రత్యేకించి నాతో పాటు తీసుకొచ్చి ఆ విధంగా కొంత ఈ యొక్క కళని పునరుజ్జీవనం చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. ఇంకా అది కాకుండా చెప్పండి. మేము కూడా ఒకరోజు తప్పకుండా వచ్చి మీ కుటుంబ సభ్యులందరినీ చిత్రీకరించి మిమ్మల్ని ఒక ప్రతిరూపంగా, అంటే మీరే కాదు మీతో పాటు మీ కుటుంబంలో ఉన్న మీ శ్రీమతి గారు, మీ పిల్లలు ఈ విధంగా నేర్చుకుంటూ చక్కగా ఈ కళని ప్రోత్సహించడంలో మీరు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మార్గదర్శకంగా అవుతారు. కాబట్టి మేము తప్పకుండా ఒకసారి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మేము మా ప్రేక్షకులకి పరిచయం చేస్తాము. ఇవాళ సినిమా కన్నా ధీటుగా సురభి లాంటి సంస్థలు మనకి ఇవాళ సినిమాలో టెక్నాలజీ పెరిగి ఏవో కెమెరాలు అవి పెట్టి కృత్రిమంగా అవి చూపించి ఎన్నో సీనులు రంజింప చేస్తారు. కానీ అటువంటి సీనులు అన్నింటినీ కూడా చాలా సునాయాసంగా సురభి లాంటి సంస్థలు మన వేదికల మీద చూపించి నాటకాన్ని ఎంతో వైభవపేతంగా సినిమా కన్నా ధీటుగా చూపించగలుగుతున్నారు. మరి అదే సినిమా కన్నా ధీటుగా అన్ని కన్నా క్యారెక్టర్లు, ఎక్కువ క్యారెక్టర్లు, వివిధ రకాల వైవిధ్యాలతో కూడినటువంటి క్యారెక్టర్ని నటింపచేసి రంజింపచేసి మన కళని విశ్వవ్యాప్తంగా వ్యాపింపచేయడానికి ఎంతోమంది కళాకారులు మరి మన కాలనీలో ఉండడం మన అదృష్టం. అలాంటి కళాకారుల్ని తెలుగు ఫిల్మ్స్ జాబ్ ద్వారా ఈ రంగస్థల కళాకారుల సమాఖ్య మీకు పరిచయం చేయడం మా భాగ్యంగా భావిస్తూ మరొక కళాకారులతో మీ ముందుకు వస్తాం. సరే, నమస్కారం. నమస్కారం.